హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అయ్యే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి రిక్రూట్మెంట్ నోటీస్ అని ఉంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సెకండ్ నోటిఫికేషన్ అండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ అని ఉంది కదా. టోటల్గా 5 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏనండి. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మీరు ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటే ఆ పొజిషన్ పక్కన మీకు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫర్దర్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ డౌన్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు వేకెన్సీ నోటీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి క్లియర్ కట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఇన్స్టిట్యూషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాం కదా, టోటల్గా 5 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇందులో చూసుకుంటే మిగిలిన 4 కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విత్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఈ 5వ కేటగిరీ పొజిషన్ లోయర్ డివిజన్ క్లర్క్ అని ఉంది కదా, ఇది మాత్రం వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కూడా కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేశాడు. అండ్ పే స్కేల్ చూసుకుంటే మీకు 19,900 నుంచి 63,200 అండి. అంటే ఈజీగా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ అనేది ఏప్రిల్ 28తో క్లోజ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 28 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, మనం మాట్లాడుకునేది లోవర్ డివిజన్ క్లర్క్ పొజిషన్ కదా. ఆల్రెడీ పే స్కేల్ డిస్కస్ చేసాం. 19,900 నుంచి 63,200 అంటే ఈజీగా 40,000 పైనే శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మీకు 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు సీనియర్ సెకండరీ 10+2 పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ మీరు ఏ బ్రాంచ్లో పాస్ అయినా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. లేదనుకుంటే ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమా కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉంటుంది. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఓకేనా. ఈ స్పీడ్ ఉండి మీకు డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కానీ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒకవేళ మీకు టైపింగ్ నాలెడ్జ్ లేదు అనుకున్నా సరే మీరు క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేయండి. అప్లై చేసి మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకు ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ జరిగే టైంకి మీరు డెఫినెట్గా మీరు నేర్చేసుకుంటారు అనమాట. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఆ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్కి పోర్టల్ అనేది ఉంటుంది. అప్లికేషన్ లింక్ దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అన్నిటికీ కూడా క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఏజ్ 18 to 28 ఇయర్స్ అని. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరికీ కూడా ఎలా ఉందంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అనమాట. సో ఎస్సీ ఎస్టీకి 5 years ఉంటుంది, ఓబీసీకి 3 years ఉంటుంది. ఓకేనా. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కన్సర్న్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో కేటగిరీ సర్టిఫికేట్ అది ప్రొడ్యూస్ చేయాలి.
అండ్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే మీకు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చింది మాత్రం అయి ఉండాలి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంటిమేషన్ రిగార్డింగ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్, అలాగే డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. అండ్ అలానే అట్ ది సేమ్ టైం మీకు వెబ్సైట్లో కూడా ఇంటిమేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు వెబ్సైట్ అనేది అప్డేటెడ్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 500 రూపీస్ పే చేయాలండి. అండ్ అలానే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు 250 రూపీస్ పే చేయాలి. ఓకేనా. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ, ఎస్టీ అండ్ అలానే ఉమెన్ క్యాండిడేట్స్కి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాటిలో అన్రిజర్వ్డ్ అయితే 500 రూపీస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు అయితే 250 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏది అంటే మీకు 28 ఏప్రిల్ 2025 అనమాట. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.